క్రీడలలో రాణించి ఈ దేశానికి మెడల్స్ తెచ్చిన వాళ్ళను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా నగదు నజరానాలు ఇచ్చి ఈరోజు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం. నా దృష్టికి క్రీడలను ప్రోత్సహించాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రతి బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు క్రీడలలో పాల్గొనడమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రదర్శించి ఒక స్ఫూర్తిని ఇచ్చేవాళ్ళు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు ఈ సాంప్రదాయం కనుమరుగైపోయింది. తిరిగి సాంప్రదాయాన్ని పునరుద్ధరించాలి అని వారు నాకు సూచించడం జరిగింది. వారి సూచన మేరకు ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం క్రీడల శాఖ సాంస్కృతిక శాఖ 2 రోజులు ఈ అద్భుతమైన కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఒకవైపు క్రీడా స్ఫూర్తి, ఇంకొక వైపు మనలో దాగి ఉన్న సహచర శాసనమండలి సభ్యులు శాసనసభ్యులు మంత్రుల్లో దాగి ఉన్న కళ ఏదైతే ఉన్నదో ఈరోజు తెర మీదకి తీసుకొచ్చి వేదిక మీద మీ ముందు ప్రదర్శించే అవకాశం ఈరోజు చాలామంది కళాకారులు కలిసి ఈ ప్రయత్నం చేశారు. ఈరోజు ప్రత్యేకంగా శివారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక క్రీడలను ప్రోత్సహించడమే కాదు కళలను ప్రదర్శించడం కూడా బాధ్యతగా సామాజిక బాధ్యతగా ఈరోజు భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఈ కార్యక్రమం తెలంగాణలో ఉండే దాదాపుగా 50 లక్షల మంది విద్యార్థులకు ఒక స్ఫూర్తిగా మారుతుంది. పాఠశాల స్థాయిలోనే క్రీడల్ని ప్రోత్సహించాలి, కళాశాలల స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి సీఎం కప్ను ప్రవేశపెట్టి గ్రామం నుంచి రాష్ట్రం వరకు పోటీలను నిర్వహించి ఆ పోటీలలో రాణించిన వాళ్ళను గుర్తించే కార్యక్రమాన్ని ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ వేదికల మీద క్రీడలలో రాణించి ఈ దేశానికి మెడల్స్ తెచ్చిన వాళ్ళను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా నగదు నజరానాలు ఇచ్చి ఈరోజు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే నిజామాబాద్కు సంబంధించిన ఒక యువ క్రీడాకారిణి నిఖత్ జరీన్ బాక్సింగ్లో వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించినందుకు రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల రూపాయల నగదు ఇవ్వడమే కాదు గ్రూప్ 1 జాబ్ డిఎస్పి ఉద్యోగం ఇచ్చి ఈరోజు డిఎస్పి నిఖత్ జరీన్ అని ఈరోజు గర్వంగా చెప్పుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు క్రికెట్లో రాణించిన వరల్డ్ కప్ సాధించిన సిరాజుద్దీన్కి ఈరోజు డిఎస్పి ఉద్యోగం ఇచ్చి గ్రూప్ 1 జాబ్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రోత్సహిస్తుంది. సిరాజుద్దీన్కి డిగ్రీ పట్టా లేదు, డిగ్రీ లేకుంటే గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వడానికి అవసరం లేదు. కానీ క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో క్యాబినెట్లో ప్రత్యేకంగా రెజల్యూషన్ పాస్ చేసి అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుంచి మినహాయింపునిచ్చి ఈరోజు గ్రూప్ 1 జాబ్ ఇచ్చి డిఎస్పి సిరాజుద్దీన్ అని చెప్పి ఈరోజు మనము క్రీడల్ని ప్రోత్సహించినాం. అదేవిధంగా పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించిన దీప్తి జువాంగ్ గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చి ఇంటి ప్లాటు ఇచ్చి నగదు నజరానా ఇచ్చి వరంగల్ అమ్మాయికి ఈరోజు మనం ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఈ రకంగా చాలా క్రీడలలో రాణించిన వాళ్లకు నగదు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వం మన స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చినాం. ఆ పాలసీలో చాలా అంశాలను పొందుపరిచినాం. అందుకే ఈరోజు మా యువకులకు ఈరోజు హాజరైన లేదా ఎక్కడున్న ఈ కార్యక్రమాన్ని చూస్తున్న విద్యార్థులకు చదువులో రాణిస్తేనే భవిష్యత్తు ఉంటుంది అని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మైదానాలలో క్రీడల్లో రాణించినా మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మీ ఉజ్వల భవిష్యత్తుకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అని చెప్పి ఈరోజు స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను.